లక్ష్యం సమాజం గీతం. ఇప్పుడు మనం రామ్నగర్ డివిజన్లో అజార్ గల్లీలో ఉన్నాము. ఏమంటారు, పోయినసారి టీఆర్ఎస్ బాగా గుర్తింపు తెచ్చింది. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు ఓటేస్తారనేది ఇక్కడ ప్రజల్ని మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, తనని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ అదే, ఎందుకని టీఆర్ఎస్ పార్టీ? మాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా టీఆర్ఎస్ చేసాను, మాది కొత్త ఎప్పుడైనా టీఆర్ఎస్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? స్పందన టీఆర్ఎస్కేనా? సో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఇంతకుముందుగా పార్టీ దానికే ఎక్కువ ఇస్తారే. టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఎవరికి వేసినా కూడా ఏం చేస్తారో మనకి చెప్పండి. ఎవరికి ఎవరు వేయాలి అంత వచ్చినానికి వేయాలి. ఎవరు వస్తారో వాళ్ళు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఉన్నారు, వాళ్ళని అడిగి మనము వాళ్ళ మాటల్లో అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే అందరూ వస్తూనే ఉంటారు. మాకే నడిచే వాళ్ళు ఎవరు అంటే మేము సర్వే అండి, సర్వే మరి మేము కూడా చెప్తున్నాం. వాళ్ళు వినాలని. మీరు చెప్పండి. కేసీఆర్కేనా? మీరు మేడం? టీఆర్ఎస్కే. దేనికి ఇద్దాం అనుకుంటున్నారు? చదువు వరకు మంచిగా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్కి వేయాలను. టీఆర్ఎస్ అంటే బి మనోహర్ సింగ్, ఆయనకి వేయాలను. ఓకే సార్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా అందరి మంది ఇష్టము, గవర్నమెంట్ డబ్బు వృధా అవుతుంది. రైతు పథకం అని చెప్పేసి 6 నెలలకి 4,000 5,000 వేస్తున్నాడు. అది గరీబులకైతే 3 ఎకరాల వాళ్ళకైతే పనికొస్తుంది. 100 ఎకరాల ఉన్నోళ్ళకి గవర్నమెంట్ చుట్టూ వాళ్ళ గురించి చేసింది, కానీ గరీబుల గురించి ఏం చేసినట్టు? కళ్యాణ లక్ష్మి అంటాడు, షాదీ ముబారక్ అంటారు. విడో గురించి అంటే విధవరాల గురించి వాళ్ళకి పింఛన్ ఇస్తే ఓకే, వికలాంగులకు ఇచ్చినా ఓకే. అది కాకుండా దుబారా పైసా అంతా దానికి దీనికైనా వేస్ట్. ఇప్పుడు వీళ్ళకి చాలా ఇచ్చినాము. చాలా మంది కొట్లాడిన పరిస్థితి ఏమైంది? ఇప్పుడు క్యాంపస్ ఎంతమంది కొట్లాడుతున్నారు కదా, దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్కేనా? పేరు ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్కేనా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తారు? కేసీఆర్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు మీరు? బీజేపీ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ. సంతోషి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? I'm speaking though, we are proud of our nation and citizen of India. I vote to Telangana TCR because Modi is selling total all the industries to damage the nation. So I have to respect the state TCR only. మీరు చెప్పండి. మేము కూడా ఇప్పుడు కేటీఆర్ కూడా అభివృద్ధి చేస్తున్నారు, కేసీఆర్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. అన్ని దానికి పోరాడుతున్నారు కాబట్టి ఇప్పుడు రైతులన్నా కానీ మా చిన్న కార్మికులు, వ్యాపారస్తులు, లేబర్గా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అందరికీ మంచి ఒక 10,000 చొప్పున ఇచ్చారు. ప్లస్ ఇప్పుడు కూడా ఇస్తున్నారు. దీనికి దొరికిన వాళ్ళకి దొరుకుతుంది, దొరికిన వాళ్ళు కాబట్టి ఎప్పుడు కేసీఆర్కు అందరిదండగా ఉంటామని మా భరోసా పైన మీరు చెప్పండి. చెప్పండి, ఏదో చెప్పు. చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. కాకపోతే రైతులకు కేసీఆర్నా? కేసీఆర్కే వాయిస్ వస్తుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఓకే. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీ. బీజేపీ. ఎందుకని బీజేపీ? సర్వర్ బాగుందని చెప్పి బీజేపీ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణకి. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? మేమంటే ఫస్ట్ టీఆర్ఎస్కి వేసినాము, ఇప్పుడు అంటే కాంగ్రెస్కి వేయాలని ఉంది. కాంగ్రెస్ కా? ఎందుకని? మా గురించి ఏదైనా చేస్తారేమో అని ఆశ. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? కేటీఆర్కేనా? అదే ఎందుకని ఆ సార్కే? డెవలప్ చేశాను కదా. ఓకే అండి. దేనికి ఓటేయాలనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి?
స్పందన అంటే మాకు ఇష్టంగా టీఆర్ఎస్ అంటే చాలా ఇష్టము. ఎవరు చేయని పనులు టీఆర్ఎస్ పనులు మాత్రము అన్ని ముందుకైనాయి. 6 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కోటేయాలనుకుంటున్నారు? కేటీఆర్కే వేసామండి. ఎందుకు సార్? కేటీఆర్కి ఎందుకు స్వామి? మన నగరానికి కొంచెం అభివృద్ధి చేసినందుకు అట్లా వాళ్ళకే ఇద్దామని ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ మంచి చేస్తే ఆ పార్టీ చేస్తాం. అంతే. మీరు చెప్పండి మేడం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, దేని కొట్టేయాలనుకుంటున్నారు? नहीं सर, जीएचएमसी इलेक्शंस आ रहे ना, अभी किनको डाल देते हो? मैं टीआरएस को डालूंगा टीआरएस को कई को सर? क्योंकि वो लोग का सर्विस मुझे अच्छा दिखा. हाँ सर, మీరు చెప్పండి. నేను టీఆర్ఎస్కి వెళ్తాను. టీఆర్ఎస్ వస్తున్నాయి కదా, ఎవరు కోటేయాలనుకుంటున్నారు? అందరిలో ఓట్లు వస్తున్నాయి కాబట్టి 10 ఏళ్ళు కూడా ఇస్తున్నారు కదా, ఆ 10 ఏళ్ళు అయిపోయిన టీఆర్ఎస్కి వెళ్తాం. टीआरएस इलेक्शंस आ रहे ना, किसको वोट डालते हो? कौन सा पार्टी को? टीआरएस पार्टी, टीआरएस पार्टी सबके लिए काम करिए. शादी मुबारक, कल्याण लक्ष्मी और लोगों को 10,000 रुपये जो फ्लड्स आए वो गरीबों को सबको पहुंचा रही है. और इलेक्शन के बाद भी उसमें तो लोगों की खिदमत करेंगे. और सबसे पहली बात है बोले तो यहाँ पर सब एकजुट होकर और इतिहास के साथ हिंदू मुस्लिम क्रिश्चियन सब कोई यहाँ पर रिलीजन नहीं है, सब सेकुलर पार्टी है टीआरएस. और सब टीआरएस से वोट डालेंगे और गरीबों के लिए टीआरएस सबसे ज़्यादा करिए. और हमारा हक बनता है कि उनको ज़्यादा से ज़्यादा वोट डालकर कामयाब करिए और केसीआर को जरूर जिताइए. మీ పేరేంటిదమ్మా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తాం? బీజేపీ. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇద్దామనుకుంటున్నారు? ఓకే అన్న, థ్యాంక్ యూ. మీరు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇద్దామనుకుంటున్నారు? సరే. ఏంటమ్మా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తాం? మేము ఉండేదే బీజేపీ. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీకి. మీ పేరు? మీ పేరు? సుదర్శన్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తావు? తెలంగాణకి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కోటేయాలనుకుంటున్నారు? తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వానికేనండి మా ఓట్లు. మా ఇంట్లో ఒక 6 ఓట్లు ఉంటాయి, తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వానికే వేస్తాం. దేని కోటేయాలనుకుంటున్నారు? అదే గవర్నమెంట్ టీఆర్ఎస్ వస్తుందా? అదే మాట ముఖ్యంగా చెప్పండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కోటేయాలనుకుంటున్నారు? కేటీఆర్. ఓకే, తనని అడిగి మనం తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కోటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కేనా? టీఆర్ఎస్కి ఎందుకని? ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి రైతుల దాని గురించి. ఓకే అండి, థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కోటేయాలనుకుంటున్నారు మీరు? నేను అనుకునేది ఏంటంటే మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తుంది, అభివృద్ధి అయ్యేది అదే. టీఆర్ఎస్. ఎందుకంటే గవర్నమెంట్ ఏ ఫామ్ ఉందో అదే వస్తుంది. ఓకే. నా పేరు దయానంద్. మీ పేరు? నా పేరు దయానంద్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ పార్టీ. బీజేపీ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తావమ్మా? అంటే టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా? టీఆర్ఎస్ చేస్తాం. టీఆర్ఎస్ఆ. మళ్ళీ ఆయననే రావాలి. సరే. పేరు అనసూయ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తావు? మేము కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కి. అమ్మా? బాలమణి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తావు? కేసీఆర్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తావు? టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఉన్నారు, తనని అడిగి తెలుసుకుందాం ఏ పార్టీకి ఓటేస్తారో. సార్ చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కోటేయాలనుకుంటున్నారు? మేము ఇక్కడ స్థానికంగానే ఉన్నాం, ఇక్కడ రామ్నగర్ డివిజన్లో. మేము ఇక్కడ ఇంతకుముందుకున్న వి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, నాయనరసింహారెడ్డి అల్లుడు గారు. సో మేము ఆయన చేసిన అభివృద్ధి పనులకు ఇప్పుడు మన కంపెనీలు కట్టడం కానీ, సీసీ రోడ్లు వేయడం కానీ,
ఇవన్నిటికీ ఆయనే ముందుండి అన్ని కార్యక్రమం అన్ని చేపించి ఆయన. సో ఇప్పుడు రామ్నగర్ డివిజన్ డెవలప్ కావడానికి కారణం కూడా ఆయననే. నేను ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీకి ఓట్ చేస్తామండి. బీజేపీకి ఎందుకని టీఆర్ఎస్ కేసీఆర్ మాకు ఏమీ లేదు, అందుకని బీజేపీ. इलेक्शन का नहीं ना किसको वोट डालते तुम? కేసీఆర్ केसीआर को डालते? నంబర్ 1 हाँ కేసీఆర్. इलेक्शन వస్తున్నాయి కదా దేనికి ఓట్ వేయాలనుకుంటున్నావు? టీఆర్ఎస్ కేనా? ఎందుకని? అందరికీ అంతే ఉంటుంది కదా, ఎవరు చేసినా కూడా ఓకే వస్తున్నాయి దేనికి ఓట్ వేయాలనుకుంటున్నావు? పోయినసారి మంచి టీఆర్ఎస్ వచ్చింది, ఈసారి కూడా మరి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? మంచి వాళ్ళని ఎత్తుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఒకటే పార్టీ మంచిదని అనుకోవడం కూడా పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఒక్కోసారి మార్చితేనే వాళ్ళకు కూడా కొంచెం పరివర్తన, కొంచెం టెక్నాలజీ పెరుగుతుందని అనుకుంటున్నాను. అయితే ఎంచుకోవాలనుకుంటున్నాం మేము, కొత్త వాళ్ళనా లేకపోతే ఉన్న వాళ్ళనా ఈ నిర్ణయం తీసుకోలేదు. ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు చివరి నిర్ణయం ఆ రోజే తీసుకుంటాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేనికి ఓట్ వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ఏనా? ఎందుకని అట్లా? ప్రజెంట్ అయితే అదే ఉన్నది. ఇక ఏదైనా ఉంటే ఇక వాళ్ళతోనే కొట్లాడుకోవచ్చు మనం. ఏదైనా కావాలంటే మీ ప్రభుత్వం ఉన్నది స్టేట్లో, కార్పొరేటర్ కూడా మీరే ఉన్నారు, చేయాలని మనం చెప్పొచ్చు వాళ్ళకి. తర్వాత మాది చేతిలో లేదమని వేరే కార్పొరేటర్ అంటే వాళ్ళు అదే చెప్తారు. రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? కేసీఆర్ కా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్. సర్వేష్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? మేము టీఆర్ఎస్ చేస్తాం. टीआरएस यस मैडम। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को डालना चाहते हैं आप? हम तो मैडम टीआरएस को देते कि बोले तो उन्हें बहुत अच्छा काम कर रहे हैं, पूरे लोगों को, गरीब लोगों को काम आ रहे, अभी बारिश के दिनों में पूरों को मदद करे, इसके लिए हम उनको ही वोट देते हैं। ठीक है, स्टार्ट। आपका नाम? मोहम्मद आबिद। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को डालना चाहते हैं आप वोट? मोहम्मद इजाज। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को डालना चाहते हैं आप वोट? टीआरएस। లలిత. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దానికి సంబంధించి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? అంటే టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, అలా ఏ పార్టీకి ఇద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ చేస్తామా బీజేపీ చేస్తామా అంటే ఏ పార్టీ అనుకుంటున్నారు? సరే కాంగ్రెస్. కాంగ్రెసా? ఓకేనమ్మా. పేరేంటమ్మా? సరస్వతి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాంట్లో ఏ పార్టీ కోటేస్తావు? అదే కాంగ్రెస్ ఇస్తాం. కాంగ్రెస్కా? అవే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తావు? టీఆర్ఎస్. అదే మీరు చెప్పండి మీ మాటల్లో. తెలుగు. मिथिलेश। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालना चाहते हैं? सेम जो पार्टी होगा टीआरएस, बीजेपी, कांग्रेस? टीआरएस। ఓకే. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? బీజేపీ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్. ఏ పార్టీ కోటేస్తారు? బీజేపీ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్. శివ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? మేబీ कांग्रेस। नाम क्या? अब आने का जीएचएमसी इलेक्शन कौन सा पार्टी को वोट डालना चाहते हैं? कांग्रेस। हाँ, आपका नाम क्या है? ब्रजेश कुमार। हाँ, अब आने का जीएचएमसी इलेक्शन में कौन सा पार्टी को डालना चाहते हैं आप वोट? बीजेपी। ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్. ఓకే. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? బీజేపీ. వరలక్ష్మి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్. ఓకే. సాయమ్మా. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? రాబోయే జిహెచ్ఎంసీలో కేసీఆర్ కా? మీ పేరమ్మా? सुरेश। ఇప్పుడు
ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ సెలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? కేసీఆరా? టీఆర్ఎస్. ఓకే. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఏ పార్టీకి అధికారం వస్తుంది? బీజేపీ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? కాంగ్రెస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ పార్టీ కోటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీయా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? మేమైతే బీజేపీ. దసరతమ్మ నా ఓటు అక్కడికి నాకు పైసలు మీరు రాలేదు. ఏ పార్టీ చేస్తారు ఓటు? టీఆర్ఎస్. పేరు పాండు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది. बीजेपी. ओके. आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी आना बोल के देखें हम आप? कांग्रेस. ठीक है. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? टीआरएस. नाम क्या है? मोहम्मद मुश्ताक. अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी आना बोल के देखें? केसीआर. టీఆర్ఎస్. ठीक है. సునీల్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. కేసీఆర్. ఓకే. మీ పేరు? లక్ష్మణ్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ కోటేస్తారు? చెప్పండి. ఇప్పుడు ఏం చెప్తుంది, రెండిట్లో దేనికైతే చూడాలి, రెండే పార్టీలు ఎక్స్పోర్ట్ ఉంది. మీ పేరు? రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నారు? ఏ పార్టీ? ఎం రాంప్రసాద్. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? అందరికి 10,000 మాత్రాలు అంటే పైసలు రాని టీఆర్ఎస్కి వస్తుంది కదా. ఏ పార్టీకి ఇస్తారన్నా? టీఆర్ఎస్. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ? బీజేపీ. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ? ఏ పార్టీ? గట్టిగా. నందు. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఓకే అన్న. పేరు? రంజిత్. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? గంగా. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అవునా. అన్న, రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ ఇవ్వాలి, ఎందుకంటే ఇక వాళ్ళే వెనక ముందైనా వాళ్ళే చేస్తారు. ఏ పనైనా ఓకే. వాళ్ళకి కొద్దిగా అనుభవం ఉంది, సీనియారిటీ ఉంది, చేసే పనులు కూడా కొద్దిగా కొన్ని 75% బాగానే ఉంది. ఓకే. గోపాల్. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ. గట్టిగా. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. పేరు? రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ. టీఆర్ఎస్. పేరు? రేణుక. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ? టీఆర్ఎస్. పేరు? జయరామ్. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్. లక్ష్మణ్. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. నీలమణి. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేస్తున్నారు? అంటే మీరు ఏదో ఒక పార్టీ పేరు. టీఆర్ఎస్. పేరు? రాము. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? బీజేపీ. పేరు? యాదగిరి. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేస్తున్నారు? బీజేపీ. థ్యాంక్ యూ అన్న. రాజు. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. యాదయ్య. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీలని చూస్తారు, ఏ పార్టీకి వేసేది ఇప్పుడు 10,000 ఇస్తాంటారు, ఇస్తారు కరువు కాలంలో. అదే అన్న, గెలిచినాక ఇస్తా అన్నారు కదా, దాని గురించి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు?
ప్రస్తుతం ఉన్న పార్టీ అయితే ఏం చేయట్లేదు. అనుకుంటున్నారు కాంగ్రెస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తావు? ఏ పార్టీ చేస్తారా? ఏ పార్టీ కన్నా దానికి వేయాలి కదమ్మా. ఇప్పుడే పేరు పెడితే ఎట్లనమ్మా? ఏ పార్టీకి వేస్తావు? టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి కోటేస్తారు? ఏ పార్టీకి సార్? టీఆర్ఎస్కి ఇస్తారా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి కోటేస్తారు? టీఆర్ఎస్. మీ పేరు? కుమార్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి కోటేస్తారు? ఇప్పుడు మన అట్లా ఎట్లా చెప్పండి సార్, మాకు అట్లా ఏం లేదు, మాకు నచ్చిన దానికి వేసుకుంటాం. ఇప్పుడు పేరు చెప్తే పార్టీ టీఆర్ఎస్కి ఆల్రెడీ బస్ నుంచి ఉన్నాం, కన్ఫ్యూజ్గా ఉన్నాం. మొన్న మాకు వాటర్ కూడా పోయినా వచ్చినా నీళ్ళు డబ్బులు ఇచ్చారు. టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? చూస్తాను ఎవరు మంచిగా ఉంటే ఎవరు. టీఆర్ఎస్. స్టార్ట్. మీ పేరు? లక్ష్మి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ కోటేస్తావు? కేసీఆర్కే ఇస్తాం. కేసీఆర్కా? అనురాధ. ఏం పేరు? అనురాధ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ కోటేస్తారు? మాకు భర్త చనిపోయిందమ్మా, నాకు పింఛన్ లేదు, ఎవరికి దలుచుకోలేను ఈసారి నేను. అవునా, సరే సరే. అమ్మా ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ కోటేస్తారు? తెలంగాణ. నా పేరు వెంకన్న మేడం. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఈ పార్టీ అధికారం అంటే మన సీఎం గారు మంచిగా చేస్తున్నాడు. మన వరదబాయిలో కూడా డబ్బులు ఇచ్చిండు. ఈసారి కూడా తెలంగాణ వస్తే బెటర్ అనుకుంటున్నాను. ओके। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालना चाहते हैं आप? अब ऐसा पूछो तो क्या किसी बोलो। तेलंगाना टीआरएस। अमरूद। ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ. షేక్ ముఖ్తార్. రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? కేసీఆర్. కేసీఆర్. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తారు?